ప్రమాదాలు జరిగిన నేను కొద్దిగానే మాట్లాడినా. రామరెడ్డి గారు, నా వాయిస్ వస్తుందా మీకు? ఇప్పుడు వస్తుంది. రైట్. సో మొత్తంగా చూస్తూ ఉన్నాం, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద ప్రమాదం ఇది, మూడో ప్రమాదంగా చెప్తున్నారు. మొన్నేమో ఇండిగో స్ట్రైక్స్. సో ఏమైనా ప్రక్షాళన చేయబోయే ప్రయత్నం చేస్తున్నారా? అటు వివిఐపీలకు సంబంధించి కానీ, ఇటు సామాన్య ప్రయాణికులకు సంబంధించి కానీ భద్రతా పరంగా ఇంకా మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయబోతున్నారా? ఏం జరుగుతుంది? డైరెక్టర్ అదే దీని ఏంటంటే డీజీసీఏ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఏది ఈ ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్ లో కూడా ఏమైనా భద్రతా లోపాలు ఉంటే, ఆ తర్వాత ఇండిగో ఏంటంటే వేరే దేశం అమెరికన్ కంపెనీ, అది ఎందుకు ప్రాబ్లమ్స్ వాళ్ళు క్రియేట్ చేశారు, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, పెద్ద ఎత్తున అది ఇన్వాల్వ్ అయ్యి ఇంతకుముందు అయి చాలా ఫ్లైట్ ఉంది కాబట్టి దాని మీద ఒకేసారి మనం యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. అది మొత్తం దాన్ని క్లోజ్ చేస్తే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ అరేంజ్ కావడానికి టైం పడుతుంది. కాబట్టి వాళ్ళకు నెమ్మదిగా హెచ్చరిస్తూ వాళ్ళకి చెప్తూ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. సో అలా ఇండిగోది మెయిన్ ఫెయిల్యూర్ ఉంది. దానికి డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వం ఏం చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అప్పుడు డీజీసీఏ గారు చెప్పింది ఏంటంటే స్పష్టంగా, ఎనీ ప్రాబ్లం ఉంటే ఫ్లైట్ జర్నీలో ల్యాండింగ్ టైంలో కానీ ఉంటే మేడే కాల్ వస్తుంది. మేడే కాల్ అంటే మెయిన్ ప్రాబ్లం, అది రాలే వాళ్ళకు, అది కనపడక ఫస్ట్ అటెంప్ట్ వదిలిపెట్టి రౌండ్ చక్కర్లు కొట్టారు. విజిబిలిటీ లేక కొట్టిన తర్వాత సెకండ్ అటెంప్ట్ చేస్తూ అందులో ఫెయిల్ అయ్యారు. దాంట్లో యాక్సిడెంట్ అయింది. ఈ ప్రిలిమినరీ వచ్చిన ఇన్ఫర్మేషన్ స్పష్టంగా చెప్పారు. తర్వాత ఎవరైతే పైలట్ ఉండరో మెయిన్ పైలట్, ఆ పైలట్ ఏంటంటే ఆయనకు చాలా అనుభవం ఉంది. ఆ పైలట్ సీనియర్ సుమిత్ కపూర్ 16,000 గంటల అనుభవం ఉంది. 16,000 గంటలు అంటే మామూలు కాదు. తర్వాత అసిస్టెంట్ కూడా ఆమె లేడీ, ఆమె కొత్త అయినా ఆమె అసిస్టెంట్ గానే ఉంది. కాబట్టి పైలట్ పరంగా ఏదో ప్రాబ్లం అయితే అనిపించట్లేదు. అయినా హ్యూమన్ ఎర్రర్ అనుకోకుండా ఆ టైంలో జరుగుతుంది. అది వేరే, అది రిపోర్ట్ల తర్వాత వస్తుందేమో. కొన్నిసార్లు రిపోర్ట్లు రాకపోవచ్చు కూడా, 90-95% కారణాలు తెలుస్తాయి. తెలియని వాటికి గెస్సలేని కారణాలుగా చెప్పొచ్చు. ఇప్పటికైతే అది ఏ కుట్ల కోణం ఉన్నట్టు ఇప్పుడైతే ఆధారం లేదని చెప్పకూడదు, కానీ ఉందని అనడం దానికి ఆధారం లేదు. కాబట్టి దానికి ఆల్రెడీ సమగ్ర విచారణకు మన రామ్మోహన్ నాయుడు గారు ఆదేశించారు ఆ ప్రమాదం మీద. దాని విచారణ జరుగుతుంది. ఎక్కడ పొలిటికల్ యాంగిల్ తప్ప ఫ్లైట్ గాని పైలట్ గాని ఇంకా ఏది గాని, అది గవర్నమెంట్వే కాదు, ఎలాంటి ఆధారం లేదు కుట్ర కోణానికి. పొలిటికల్ గా లింకులు పెట్టడానికి మాత్రం వేరే ఎప్పుడు ఎక్కడ ఏదో ఒకటి ఉంటాయి ఆధారాలు. వైఎస్ఆర్ విషయంలో కూడా అప్పుడు ఏంటంటే ఏదో ఒక కంపెనీకి షేర్ ఇవ్వలేదని, ఆ ఖర్చుతో దాన్ని బెదిరించిందని, అందుకే వాళ్ళు చేయించడానికి ఇట్లా వచ్చినాయి అనుమానాలు. తర్వాత అవేంపుడు తర్వాత అది అధినేతకు ఎదురుతుండు, ఈయన వదిలించుకోవాలి, అధినేత చూసినప్పుడు ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే నిజానికి ఎప్పుడు ఛాన్స్ ఉండదు, ఫ్యాక్ట్ ఒక్కటే ఉంటది. అబద్ధానికి ఇన్ఫినిట్ ఛాన్సెస్ ఉంటాయి. అనుమానాలకు కూడా నార్మల్ యాక్సిడెంట్ అయినా నార్మల్ యాక్సిడెంట్ కు ఛాయిస్లు ఉంటాయి. ఇది నార్మల్ చెప్తారు, కుట్ర కోణానికి ఇన్ఫినిట్ ఛాన్సెస్ ఉంటాయి. ఇక రాజకీయంగా అవసరం వాళ్ళు అలా స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మమతా బెనర్జీ స్టేట్మెంట్ కి అయితే వాల్యూ లేదు. నేను దాన్ని అసలే కుట్ర కోణంలో అనట్లేదు, కానీ మమతా బెనర్జీ ఏ ఆధారం లేకుండా, ఆమె మహారాష్ట్ర లేదు, బాంబేలో లేదు, ఆ విషయాలు తెలియదు. తన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇప్పుడు ఉన్న ఈ సంవత్సరం కొద్ది నెలల్లో అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందనే ప్రతి ఒక్క కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమైంది. కాబట్టి ఆమె స్టేట్మెంట్ కు వాల్యూ లేదు, ఇప్పుడు అక్కడ కనిపించట్లేదు. రైట్. శేషు సార్, మొత్తంగా చూస్తున్నాం, మీరు చెప్పినట్టుగా ఎన్ని ప్రమాదాలు జరిగినా ఎక్కడ